మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము లేవికాండము 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ కలిగిన మాటలు! ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడు తన మందిరాన్ని తన ప్రజల మధ్య ఉంచుతానని, తన మనస్సు ఎప్పటికీ అసహ్యపడదని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎవరికి వాగ్దానం చేయబడింది అనంటే ఆయన యందు విధేయత చూపించిన వారికి. అవును, దానికి ముందు వచ్చిన భాగాన్ని గమనిస్తే దేవుడు విధేయత చూపించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. విధేయత చూపించండి, నేను మిమ్మలను దీవిస్తా. విధేయత చూపించండి, నా సన్నిధి మీ మధ్య ఉంచుతానని ఆయన చెప్పినట్లుగానే మరొకసారి రూఢి చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు తన సన్నిధి మన మధ్య ఉండాలి అని కోరుకుంటే, తన మందిరము మన మధ్య ఉండాలి అని మనం కోరుకుంటే మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండటం నేర్చుకోవాలి. అంతేకాదు, దేవుని మనసు మన మీద అసహ్యపడకూడదు అని అంటే ఆ విధేయతతో పాటు సంపూర్ణమైనటువంటి నమ్మకము, సంపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద ఉంచాలి. ఎందుకు తన సన్నిధి మన మధ్య ఉంచాలి అని అంటే, దేవుని సన్నిధి ఉన్న చోట ఆశీర్వాదాలుంటాయి, దీవెనలుంటాయి, అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా ఈ లోకంలో ఎవరు ఎన్నడూ ఊహించనంత ఉన్నతమైనటువంటి దీవెనలు అక్కడ ఉంటాయి. అంతేకాదు, అద్భుతమైన కృపచేత మనలను నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా మనలను దేవుడు నిలబెడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలా ఉండుటకు దేవుడు ఈ వాక్యం వినుచున్న మనకు, మన కుటుంబాలకు సమృద్ధిని అనుగ్రహించి తన సన్నిధిని ఉంచి నడిపించి దీవించునుగాక. ఆమెన్.